బట్టి అపవాది మనకు తలంపులు తేవచ్చు. నువ్వు ఇంతగా పరిచయం చేస్తూ మరి నీకెందుకు ఇట్లాంటి పరిస్థితులు? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నడిపించాలి? వై? నీ దేవుడు ఏమాయన అని చెప్పేసి డస్ గాడ్ లవ్ యూ? కొన్నిసార్లు ఇలాంటి కృంగదీసే పరిస్థితుల గుండా మనం వెళ్ళొచ్చు. వెళ్ళే అవకాశాలు గూడా ఆహ్, మనం ఈ యొక్క విశ్వాస యాత్రలో కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేసే సమయంలో చూడండి, దేవుడు ఒక మాటను ఆయన ఒక గ్రంథంలో రాయించాడు. కీర్తనకారుడి అనుభవం ద్వారా 5వ వచనంలో ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అటువంటి పరిస్థితులు గుండా తను వెళ్తున్నప్పుడు ఆ యొక్క కీర్తనకారుడి పరిస్థితి ఎలా ఉందంటే 5వ వచనంలో, "నా ప్రాణమా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది." ఈ మాటలన్నీ నేను వింటున్నప్పుడు, ఈ యొక్క ఆలోచనలు నేను కలిగి ఉన్నప్పుడు, అరే! దేవుని పరిచర్య చేశాను. దేవుని మందిరానికి కొంతమందిని నేను నడిపించాను. మరి నా పరిస్థితి ఏంది ఇట్లా ఉంది? లేకపోతే నాకెందుకు ఇలా జరుగుతా ఉంది? అని ఇవన్నీ నేను తలంచినప్పుడు, నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. అయితే, అయితే ఒక శ్రేష్టమైన పనిని ఈ కీర్తనకారుడు నెక్స్ట్ వచనాల్లో చేశాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. అయితే ఏం చేస్తున్నాడంటే చూడండి 5వ వచనంలో ఆ కీర్తనకారుడు అంటున్నాడు, "నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు." తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. హి ఈస్ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. హి ఈస్ అప్లిఫ్టింగ్ హిస్ ఓన్ సోల్. హి ఈస్ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. "వై ఆర్ యూ డౌన్ ట్రాడెన్? వై ఆర్ యూ డౌన్? వై ఆర్ యూ డౌన్‌కాస్ట్ మై సోల్?" నా ప్రాణము నీవేళ నాలో కృంగి ఉన్నావు. నీవేళ తొందరపడుచున్నావు. వై ఆర్ యూ సో యాంగ్షియస్ వితిన్ మీ? దేవుని యందు నిరీక్షణ ఉంచు. పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్. హి ఈస్ టెల్లింగ్ టు హిమ్సెల్ఫ్. నా ప్రాణమా నీవేళ కృంగావు. హి ఈస్ టెల్లింగ్ టు హిమ్సెల్ఫ్. హి ఈస్ స్పీకింగ్ ఔట్ టు హిమ్సెల్ఫ్. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఐ వాంటెడ్ టు షేర్. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. Though my situations I don't understand, though people are blaming me, though some kind of influences are able to bring me down, but here ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటూ, "నో, యూ షుడ్ నాట్ బి లైక్ దిస్. యూ హావ్ టు పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్." దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. Yet I will praise God. That is the word that is written in English. Yet. That's the same thing we can see even in Habakkuk also, in the last chapter. When you see Habakkuk 3rd chapter also, when there is the fig tree doesn't blossom, there are no cattle in the manger, yet I will rejoice. Yet I will rejoice in the God of my salvation. I will rejoice in the God of my salvation. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి నన్ను ఉన్నత స్థలములలో ఎక్కించగలడు. But today this is a word that God has put in my heart. Whatever may be the situations we are going through, we have gone through, this is the spiritual lesson we need to learn, that yet I will praise God. Yet I will praise God. I may not understand why I'm going through all these things, but still, అందుకే ఆయన వాక్యం సెలవుస్తున్నది, ఆయనను ప్రేమించు వారికి, ఆయన ఉన్నతమైన పిలుపుని బట్టి పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రేమించు వారికి, ఆయన పిలుపునకు లోబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నాయి. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. దేవా, I praise you. I thank you. I may not understand all the things that are happening in my life, in my family life, or in my relatives, whatever it may be. But
I choose to praise you, but I choose to thank you. ఎల్లప్పుడూ నీకు స్తుతులు చెల్లిస్తాను. లెట్స్ సింగ్ ది సాంగ్ అండ్ లెట్స్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా పాడదా అనే పాట పాడుకుందాం. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ ది సాంగ్. సియోను పాటల్లో హల్లెలూయా పాడదా, ప్రభు నిన్ను స్తుతించుదా, అన్ని వేళలందు I will praise you and I thank you. Let's sing this song and let's worship God. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు నీవే. నమ్మకమైన దేవా, మము కాపాడువాడు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. We can all sing together. Hallelujah. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థ్యుండవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థ్యుండవు, నా రక్షణ శృంగము నీవే.
ప్రభువా నిన్ను నే కొనియాడేదా, ప్రభువా నిన్ను నే కొనియాడేదా. స్వరమెత్తి అందరం హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలందున తండ్రి, అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును యేసయ్యా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా, ప్రభువా నిన్ను నే కొనియాడేదా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, నిన్ను నే కొనియాడేదా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును యేసయ్యా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా, యేసయ్యా నిన్ను నే కొనియాడేదా, నిన్ను నే కొనియాడేదా, యేసయ్యా నిన్ను నే కొనియాడేదా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంగా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకు
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. Let us thank God, let us praise God. నా పక్షమున యుద్ధం చేయవాడా నీకు స్తోత్రం నాయనా. నాకు బలమును ధరింప చేయవాడా నీకు స్తోత్రం. నా చేతి వేళ్లకు యుద్ధమును నేర్పువాడా నీకు స్తోత్రం. నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా నీకు స్తోత్రం. Let us thank God, let us praise God. నా సొంత మాటలతో దేవుని స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రభువా, నేను ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడా స్తోత్రం నాయనా. నా సంకటములన్నిటినీ కుదుర్చువాడానికి స్తోత్రం. నీ కాపుదలకై స్తోత్రం, నీ కృపకై స్తోత్రం, నీ వాత్సల్యతకై స్తోత్రం. నీ వాగ్దానములకై స్తోత్రం, నీ మాటకై స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Any one of you just praise God with your own words, then I will pray and close. Any one of you, ఎవరైనా ప్రేరేపించబడిన వారు కొంత మాటలతో దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఎవరైనా ఒకరు. Let us praise God with our own words. Hallelujah. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవా, దయగల తండ్రి, యేసయ్య మంచి దేవా, నీకు స్తోత్రం తండ్రి. అవును దేవా తండ్రి, నువ్వు మంచి దేవుడవు, నమ్మకమైన దేవుడవు, ప్రేమగల దేవుడవు తండ్రి. అవును దేవా, నీ ప్రాణం పెట్టున్నంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు తండ్రి. ఈ లోకంలో తండ్రి ఎవరు తండ్రి నీ అంత ఎక్కువగా తండ్రి మమ్మల్ని ప్రేమించరు. అవును దేవా తండ్రి. తండ్రి మేమందరం తండ్రి పాపలమై ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు దేవా. గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి, అద్వితీయుడవు దేవా తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడైన తండ్రివి, సమాధాన అధిపతివి యేసయ్యా. నీకు తండ్రి సాటి ఎవరు లేరు దేవా తండ్రి. నీవే మా కొండ, మా కోట, మా రక్షణ దుర్గము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరమున్న దేవుడవు, మారని దేవుడవు తండ్రి. అవును దేవా తండ్రి, నమ్మకమైన వాడు అని తండ్రి నామము గల దేవానికి స్తోత్రం తండ్రి. నమ్మకమైన వాడు, అవును దేవా మీరు నమ్మకమైన వాడు, మంచి దేవుడు కాబట్టి మేము మీ దగ్గరికి వస్తున్నాం దేవా తండ్రి. యేసయ్యా గొప్ప దేవా, దయగల దేవా, కృపగల దేవా, కనికరం గల దేవా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పిన దేవానికి స్తోత్రం. యెహోవా శ్వాసముగా ఏర్పరచుకున్నబడిన జనులు ధన్యులు అని చెప్పిన దేవానికి స్తోత్రం. ఆ మంచి కాపరి నీకు స్తోత్రం తండ్రి. యెహోవా మా కాపరి, మాకు లేమి కలగదు అని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను మాకు ఏ అపాయమునకు మేము భయపడము. నీ దుడ్డు ఖరీదు దండమును మమ్మల్ని ఆదరించును అని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. తండ్రి నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతున్న దేవా, నీ రెక్కల చాటున మాకు ఆశ్రయం కలిగించిన దేవా నీకు స్తోత్రం తండ్రి. తండ్రి తండ్రి గొప్ప దేవా, నీవే సత్యం డాలు కేడంలో దేవానికి స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం తండ్రి. యేసయ్యా రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణంకైనాను, చీకట్లో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నమంతా పాడు చేయు రోగమునకైనాను మేము భయపడుకుందుము అని చెప్పే ధన్యత మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. మా పక్కన 1000 మంది పడను, మా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం మా ఎదుగు రాదు అని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. ఏ అపాయము మాకు కలగదు, ఏ తెగులు మా గుడారం సమీపించదని చెప్పిన దేవానికి స్తోత్రం. వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా తండ్రి, కొత్త నిబంధనను, రక్త నిబంధనను మా కోసం చేసిన దేవా, ఇచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. తండ్రి అవును దేవా, చెవులను నిర్మించిన వాడు వినకుండా, కంటిని నిర్మించిన వాడు కానకుండా అని చెప్పిన దేవానికి స్తోత్రం. అవును దేవా తండ్రి, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పిన దేవానికి స్తోత్రం. దేవా గొప్ప దేవా తండ్రి నీకు స్తోత్రం దేవా తండ్రి. అవును దేవా తండ్రి, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి. వేల వేల కోట్ల కోట్ల దూతలు తండ్రి మిమ్మల్ని నిత్యము పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని స్తుతిస్తున్నారు దేవా తండ్రి. నిత్యము స్తుతింపబడుతున్న దేవా, స్తుతుల సింహాసనం పైన ఆసీనుడమైన దేవా
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవా, దానియేలు దేవా, తండ్రి యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక రూపంలో ఉన్న దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ రూపంలో మాలో ఉన్న యేసయ్యానికి స్తోత్రం తండ్రి, యేసయ్యానికి స్తోత్రం తండ్రి. తండ్రి మాలో నివసిస్తున్న దేవా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మా ఆదరణకర్త, మా సమాధానకర్త యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం దేవా తండ్రి. తండ్రి యేసయ్యా తండ్రి సమస్తము తండ్రి నీ కృపగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్తున్నాం. మా మొర ప్రార్థన ఆలకించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, నీకు స్తోత్రం నాయన, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రము. అవును నాయన, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివైన దేవుడవు తండ్రి. ఇదిగో నాయన, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే కృపను మాకందరికి నీవు దయచేయి. ఇదిగో నాయన, మా సంకటములన్నిటినీ కుదుర్చువాడా నీకు స్తోత్రం. మాలో ఉన్నవాడా నీకు స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా నీ నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నీవు ఉంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్య నీవు ఉన్నందుకే నీకు స్తోత్రం. నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రం. దయగల తండ్రి, ఇదిగోనైనా మా స్తుతుల మీద నీవు ఆశీనుడై ఉన్నందుకు నీకు స్తోత్రం. ముందున్న సమయాన్ని కూడా దీవించండి ప్రభువా. మరి వాక్యం ఇచ్చబోతున్న శంకరక్కను, ప్రేయర్ లీడ్ చేస్తున్న మల్లెక్కను కూడా ప్రభువా మీ ఆత్మతో నింపి నడిపించండి. కుడికను దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉంచమని నాయనా నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఎవరు మా స్తుతి ఆరాధనను ప్రార్థనను యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. శంకరక్క, ఐ థింక్ అక్క, శంకరక్క యూ కెన్ టేక్ ఓవర్. ప్రైజ్ లార్డ్. నాకు ఈరోజు దేవుడు మాట్లాడింది కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదువుతారా ఎవరన్నా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుతున్నాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందునో లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ నాకు మెయిన్ గా దేవుడు ఈరోజు మాట్లాడింది ఏమంటే, దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా సరే మనము నమ్మకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళము, భయపడతాం, వాళ్ళంటే ఇష్టపడం. కానీ దేవుడు చాలా సార్లు చెప్తాడు, నేను నమ్మదగిన వాడిని. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చెప్తాం, ప్రేమ నమ్మకం గల తండ్రి అని ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల దేవా. ఆ నమ్మకం అనేది దేవుడు ఎలా క్రియేట్ చేశాడు మనకు? ఆ నమ్మకము పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో చాలా గట్టి నమ్మకాన్ని మనకు దేవుడు పెట్టాడనమాట. అది ఏ విధంగా మనకు ఆ నమ్మకం కలిగజేశాడంటే శిలువ కార్యం ద్వారా. శిలువ కార్యమే. శిలువ కార్యం అంటే శిలువలో దేవుడు మన కోసం ఎంత శ్రమలు అనుభవించాడు. మనము పాపులంగానే ఉన్నాము, దేవునికి అవిధేయులుగానే ఉన్నాము, దేవుని ఎరగని వారుగానే ఉన్నాము, దేవుడు అంటే తెలియని వారుగానే ఉన్నాము. అయినా కూడా దేవుడు అంత ప్రేమించాడు. అంత ప్రేమించి సిలువలో మనందరి కోసం చనిపోయి తిరిగి లేచి గొప్ప పునరుద్ధాన శక్తిని మనందరికీ దయచేసినాడు దేవుడు. దేవుని కృప అది. దేవుని ఉచిత కృప. దేవుడు ఉచితంగా ఏమి మనం చేయకున్నా, ఎలాంటి మంచి పనులు కూడా ఏం చేయకున్నా
మనలో ఏ గొప్పతనం లేకున్నా ఏమి నిస్వార్థంగా ప్రేమించడం దేవుని ప్రేమ. అది దేవుని నమ్మకత్వానికి ఒక నిదర్శనం. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు అంత నమ్మదగిన వాడు కాబట్టే మనము మనకేదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా గూడా వెంటనే దేవుని దగ్గరికెళ్ళిపోతాం. దేవుడు నమ్మదగిన వాడు గాబట్టే. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టే అప్పుడు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో దానియేలు గాని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గాని, యేసేపు గాని వీళ్ళందరూ ఓహ్! దేవుడు నమ్మదగిన వాడని వాళ్ళకు సింహాల బోనులో దానియేలు ఉన్నా గూడా దేవుడు నమ్మదగిన వాడు అనే మాటను మనసులో పెట్టుకున్నాడు. మనిషికి ఒక గొప్ప ధైర్యం అన్నమాట. ఒక గొప్ప బలము. దేవుడు నమ్మదగిన వాడు. నాకు నమ్మదగిన దేవుడున్నాడు. నేను అనే గొప్ప విశ్వాసం అది. ఆ మాటను మనం విశ్వాసంగా పట్టుకోవాలన్నమాట. పట్టుకున్నప్పుడే ఆ మాట ఆహ్, ఆ వర్డ్ అనేది మన జీవితంలో ఫలిస్తది. ఆ కాలంలో అప్పుడు దానియేలు సింహాల బోనులో పడేసినా గూడా అతను ఒక్కటే ఒక వాగ్దానం పట్టుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు నమ్మదగిన వాడు అనేది పట్టుకున్నందుకు తను రక్షింపబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గూడా అంతే. అగ్నిగుండంలో పడిపోయినారు. పడేసినా గూడా మనకి ఏమనిపిస్తదంటే మనం ఒక సిట్యుయేషన్ గుండా, ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ గుండా వెళ్ళేటప్పుడు మనము దేవుని వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాల. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనకు అన్ని పరిస్థితులన్నీ భయపెట్టే పరిస్థితులే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అది నా సాక్ష్యము. నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ మైల్డ్‌గా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి పోయింది. బాగా ఎక్కువ కాఫ్ అట్లా వచ్చేసిందనమాట. చాలా డ్రై కాఫ్ వచ్చింది. సివియర్‌గా రాలేదు. తర్వాత అది కోవిడ్ అనే తెలిసిందనమాట. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గింది. తగ్గిన తర్వాత 2 మంత్స్ తర్వాత నాకు సడెన్‌గా డిప్రెషన్ వచ్చేసింది. డిప్రెషన్, దిగులు, బాధ, భయము నాకు అర్థం కాకుంటుంది. నా యాంగ్జైటీ అసలు ఏం టెన్షన్ అన్నమాట. ఏమేమో అన్ని ఆలోచనలు అసలు అర్థం కాకుంటుంది. ఇంకా అప్పుడు నాకేం అర్థం కాకుంటుందన్నమాట. అప్పుడు నేనేం చేసినా అంటే ఇంకా నాకు ఆదరణ ఎవరు? ప్రేయర్ చేసుకోవడానికి కూడా ఇష్టం ఉండడం లేదు. భయమేస్తుంది. ప్రార్థన అంటే బైబిల్ చదువుకోవాలన్నా భయమే. ఎవరితో మాట్లాడాలన్నా భయమే. ఫోన్ చేస్తే కూడా భయమేస్తుంది. ఇంకా అప్పుడు అందరేమంటారు, "నువ్వు ఎక్కువసేపు వాక్యం చదువు. నీకు ఉన్న భయం పోతది. ఎక్కువసేపు ప్రార్థన చెయ్యి. ఎక్కువసేపు భాషలలో మాట్లాడు పోతది" అని చెప్తున్నారు. కానీ నాకు ఏమి ఏం దొరకకుంటుందన్నమాట. నేను వాక్యం ఒకటి పట్టుకోవాలా. దాన్ని నేను కన్ఫెస్ చేయాలా. అది ఆ వాక్యమే నాకు ధైర్యం ఇయ్యాలా అన్నప్పుడు నాకు దేవుడు మాట్లాడినాడు. నేను నమ్మదగిన వాడిని. నేను నమ్మదగిన వాడిని. నీకు ఏం మోసం జరగదు. నీకు ఏం అన్యాయం జరగదు. నీకేం నష్టం జరగదు. నువ్వు నా బిడ్డవు. నువ్వు నా బిడ్డవు. నేను నిన్ను రక్తం ఇచ్చి కొన్నాను. నేను మంచి దేవుడను. మంచి వాడను. నమ్మదగిన వాడను. నమ్మదగిన వాడను. నీకేం కాదు. నీకేం కాదు అనే ఆ గొప్ప అష్యూరెన్స్ మనకు ఎంత ధైర్యం ఇస్తదంటే అంత ధైర్యం ఇస్తది. అలా అంత ఇదిగా దేవుడు చెప్పకపోతే మనం ఎవ్వరం దేవుని దగ్గరికి రాలేము. ఎవరు క్రిస్టియానిటీ తీసుకోరు. ఎవరు అన్నమాట. దేవుని దగ్గరికి రారు. మనము చాలా వరకు ప్రీచర్స్ కూడా ఏం చెప్తుంటారంటే ప్రీచింగ్ సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళు దేవుడు అంటే దేవుని దగ్గరికి రానికి భయపిస్తుంటారన్నమాట. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. మీరు అబద్ధం చేస్తే, అబద్ధం చెప్తే, మోసం చేస్తే, దొంగతనం చేస్తే అని ఏమేమో అన్ని చెప్పి మనిషికి గిల్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసేస్తారు. గిల్ట్ అనేది క్రియేట్ చేసేసి దేవుని మంచితనాన్ని ఓవర్‌టేక్ చేసేటట్టు చేసేస్తారు. దేవుని దగ్గరికి రాడన్నమాట వాడు. కొంచెం అబద్ధం చెప్పినా, ఏదో చిన్న మాట అబద్ధం చెప్పినా, ఒక సినిమా చూసినా, ఒక టీవీ సీరియల్ చూసినా, ఏదైనా సరే ఏదైనా చేసినా మనకి గిల్ట్ క్రియేట్ చేసేస్తారన్నమాట మన ప్రీచర్స్. చేసేసి దేవుని మంచితనం అనేది తెలియకుండా చేసేస్తారు. దేవుని మంచితనం అనేది తెలియకపోతే దేవుని దగ్గరికి ఎట్టొస్తారు? ఎవరైనా నువ్వు మంచోడంటే పోతారు ఎవరైనా. భయపిస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడబ్బా! దేవుడంటే ఏమనుకున్నావు? దేవునికి అన్నీ తెలుసు. నువ్వేం చేసినావో కాబట్టి నువ్వు ఈ పని చేసినావు. అబద్ధం చెప్పినావు గదా! నీకు పనిష్మెంట్ వస్తది అని ప్రీచింగ్స్ ఎక్కువైపోయినాయి.
ఎక్కువైపోయి దేవుని దగ్గరికి రావాలంటే భయపడిపోతున్నారు అనమాట. దేవుని మంచితనం అనేది, దేవుని శిల్వ కార్యము, దేవుని ప్రేమ మంచి అనేది తెలిసినప్పుడే మనం ఒకరి దగ్గరికి వెళ్ళగలము. ఒకరితో మాట్లాడగలము. మనకు భయం అనేది క్రియేట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి పోము. దేవునికి దూరంగా ఉంటాము. ఊరికే ఏదో నామమాత్రంగా మనము దేవుడు మన జీవితంలో ఒక పార్ట్ గదా! ఉండాలా, టైంకి కొంచెం అట్లా ప్రేయర్ జేసుకోవాలా, కొంచెం వాక్యం చదువుకోవాలబ్బా! లేకపోతే మళ్ళా దేవునికి కోపమొస్తది అని మనం అనుకుంటాం. కానీ మనము దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, జాలిగలవాడు, మంచివాడు అని మనము దేవుని మంచితనాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమ, నిజంగా ప్రేమను మనము గ్రహించినప్పుడు దేవుని దగ్గరికి హ్యాపీగా ఎళ్తాం. హ్యాపీగా ఎళ్తాం. ఎంత ఇబ్బంది రాని, ఎంత కష్టం రాని, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చాలా గొప్పవాడు. మంచే చేస్తాడు, మేలే చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాము అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆహ్, మనము దేవుని దగ్గరికి పోతాం. పరిస్థితులు ఎట్లన్నా ఉండని, ఏమన్నా ఉండని, అందరి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సిట్యుయేషన్ గుండా ఎళ్తుంటాం. ఈ కోవిడ్ పరిస్థితుల్లో అయితే చెప్పనలవి గాదు. ఒక్కొక్క ఫ్యామిలీలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ రోజు ఒక్కొక్క డెత్ వింటుంటాము. ఒక్కొక్క బాధ అసలు. కానీ మనం ఏం చేయలేం. కానీ దేవుని మీద మనం భారమేయాల్సిందే. దేవుణ్ణి మనం స్తుతించాల్సిందే, మహిమపరచాల్సిందే. ఆహ్, దేవుని ప్రణాళికలు ఏమున్నాయో, దేవుని ఉద్దేశాలు ఏమున్నాయో మనకైతే తెలియవు. కానీ దేవుడైతే మంచివాడు. నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఇంకా మీరు ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి. దేవుడు మీతో మాట్లాడినది చెప్పండి. Yes, Akka. Praise the Lord. మళ్ళీ Akka. Yes, Akka. I want to share a few things. Yes, Shankar Sachin. Akka, yeah. శంకర్ అక్క మెసేజ్ దేవుని వాక్యం పంచుకుంటున్నప్పుడు నా హృదయంలో, నా జీవితంలో ఈ మధ్య కాలంలో దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు, బలపరిచిన కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలని మనసులో ప్రేరేపణ కలుగుతూ ఉండే. అక్కనే అవకాశం ఇచ్చారు, దేవునికి స్తోత్రము. ఎస్, యాడింగ్ టు వాట్ శంకర్ అక్క సెడ్, ఎస్ అక్క, ఇట్స్ రియల్లీ ట్రూ. వి నీడ్ టు సీక్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మనల్ని ఎంతగా తను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నిజంగా మనము ఆ యొక్క, అందుకే నేను ఈ మాట నాకు ఈ మధ్యలో పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ ప్రేస్ ఫర్ ద ఎఫెసియన్ చర్చ్, ఎఫెసీలకు ఆయన మోకాలుండి ప్రార్థన చేస్తున్నాడు మీ కొరకు అంటూ, దేవుని ప్రేమ మీ పట్ల ఎంత ఎత్తైనదో, ఎంత లోతైనదో, ఎంత వెడల్పైనదో, ఎంత పొడవైనదో మీరు గ్రహించుటకు శక్తి గలవారు కావాలని నేను మీ కొరకు మోకాలుండి ప్రార్థన చేస్తున్నానని విశ్వాసులైన వాళ్ళకి పౌలు లేఖ రాస్తూ, మీరు ఇంకా దేవుని ప్రేమను తెలుసుకున్నటకు శక్తి గలవారు కావాలని నేను మోకాలుండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మనం కూడా విశ్వాసులంగా we need to pray this. Lord, open my eyes more and more to see how much you have loved me, how much that your love is upon me. నిజంగా నేను ఈ విషయం చెప్తున్నప్పుడు నాకు కూడా, నేను వెళ్ళిన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఈ మాట నన్ను బాగా హత్తుకుంది. దేవా, sometimes we feel we are rejected, or we are something, like sometimes we feel we are nothing, లేకపోతే మనకున్న పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులను బట్టి we feel so sometimes మీరు అన్నట్లు కొన్నిసార్లు we may go through some psychological things, but at that moment of time, what is that one thing that I can hold on in all through my spiritual journey? This is one I want to just share one incident that has happened in my life. నేను రక్షింపబడిన తొలి దినాల్లో కర్నూలు మెడికల్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు, ఐ కెన్ సే ద నేమ్స్ ఆల్సో. నేను ప్రమోదన్ అని బస్ ఎక్కిస్తున్నాను చోట. ఒకసారి వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ సమ్వేర్, మన మెన్స్ హాస్టల్ ముందరే బస్ ఆగింది. హీ వాజ్ కమింగ్ అండ్ ఐ వాజ్ దేర్ జస్ట్ టు అకంపెనీ. అన్నతో పాటు జోఫీ అన్న కూడా ఉన్నాడు. ఐ థింక్ ఎవ్రీబడి రిమెంబర్స్ జోఫీ అన్న. ఐ కెన్ టెల్ ద నేమ్స్. జోఫీ అన్న ఉంటూ ఆ రోజు నేను బస్ ఎక్కిస్తాను. బస్ ఎక్కి నేను అప్పుడే రక్షింపబడినా, మేబీ 3 to 6 months సమ్వేర్ అరౌండ్. వాకింగ్ కూడా అంతగా తెలియదు, బట్ I was just moving with God's people.
జోఫీ అన్న నా వైపు చూసి, సచిన్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ అన్నాడు. అన్న టెల్ మీ అన్న. స్టిల్ దట్ వర్డ్ ఆఫ్టర్ 18 years that word is in my heart. I want to tell you one thing అన్నాడు. చెప్పండి అన్న. సచిన్ ఐ వాంట్ టెల్ యూ వన్ సీక్రెట్ దట్ విల్ కీప్ యూ స్ట్రాంగ్ ఆల్ త్రూ యువర్ స్పిరిచువల్ జర్నీ అన్నాడు. ఏంటన్నా అంటే, జస్ట్ రిమెంబర్, దేవుడు నీ కొరకు సిలువలో నీ స్థానంలో మరణించాడు. ఈ సత్యం నేను ఎప్పుడు నిలబెడతా అని చెప్పాడు. ఈ టోల్డ్ దిస్ వన్ థింగ్, ఈ సత్యము నిన్ను జీవితాంతం నేను నిలబెడతా అన్నాడు. ఏంటంటే, దేవుడు నీ కొరకు నీ స్థానంలో సిలువ మీద మరణించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. This one thing. So many times when situations are not right, when things are not right, when people betray us, or when things go wrong, మనం అనుకున్నట్టు జరగకపోయినా, so many times we feel, ప్రభా what is this? మనకు చాలాసార్లు అనిపిస్తుంది, does God love me? కొన్నిసార్లు అపవాది మనల్ని కృంగదీయాలని చూస్తారు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారు కృంగదీయాలని చూస్తారు. ఇప్పుడు నిజంగా ద ఓన్లీ వన్ థింగ్, అందుకే పౌలు అంటాడు, మీ ప్రేమ ఎంత ఎత్తైన లోతైన మీకు గ్రహించడానికి శక్తి గలవారు కావాలి. యేసు వైపు నువ్వు చూడాలి, సిలువ యందే నేను అతిశయించదని అంటాడు పౌలు. వై? బికాస్ దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వేర్ వీ క్యాన్ నో హౌ మచ్ గాడ్ లవ్స్. వెన్ వీ లుక్ ఎట్ ద క్రాస్, ఐ థింక్ వీ నీడ్ టు సీ ఇట్ as a love symbol. God died for me. దేవా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, అది చాలు నాకు. స్తోత్రం, హల్లెలూయా. అది చాలు నాకు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. That's enough for me. When things doesn't happen, నేను అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, I choose to love you because you died for me. You died for me. I think this is the primary truth. You need to hold on firmly, that we can stay alive in our spirit. Oh my God. Second thing is seeking the blood of Christ. నిజంగా was thinking and it came immediately God inspired and seek the సచిన్, నెట్వర్క్ బ్రేక్ అవుతుంది నాన్న. ఇట్స్ నాట్ కమింగ్ క్లియర్లీ. hello. బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడు. I'm sorry, Akka. Data was అయిపోతుంది, but I want to tell this one thing and close. God inspired me to seek the blood of Christ. Pray over you the blood of Christ. దేవా, నీ రక్తం నాకు క్షమించు. Seek and confess the blood of Christ over you. That's where your power, the strength for a believer in the blood of Christ. So these two things I wanted to share. May God bless this few words. Amen. Amen. Praise the Lord. If it's possible, please come into video. So we are going to pray. So if it's praying, I want to give some prayer points. Please, please, I'm requesting, begging, you come into prayer video. Praise the Lord, Shankaraka. It's very good message. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయ్యాను, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఐ వాజ్ వెరీ బిజీ. సో అందుకని జాయిన్ కాలేకపోయాను. అగైన్ మళ్ళీ జాయిన్ కావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రత్యేకంగా నన్ను దేవుడు ఇండియాకి నడిపించాడు. లాస్ట్ 3 days బ్యాక్ ఐ కేమ్ టు ఇండియా.
అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అక్క షేర్ చేసుకున్న దాంట్లో జాయిన్ అయిన గూగుల్ మీట్ లో, ఈ జూమ్ మీట్ లో ఉన్న అందరికీ దేవాది దేవుని నామములో అందరికీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో నిజమే అక్క షేర్ చేసుకుంది. ఆ ఒక్క మాట, దేవుడు నమ్మదగిన వాడు. నేను అట్లా అక్క చెప్తున్నప్పుడు ఐ జస్ట్ ఓపెనింగ్ మై బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక దగ్గర మాట దేవుడు రాసి చూపించాడు. నాకు ఫస్ట్ కొరింథియన్స్ లో ఆ మాట గుర్తుంది కానీ 10-13 అట్లా ఉంటుంది. కానీ దానికంటే ముందు ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై బైబిల్. సెకండ్ తిమోతిలో ఇలా రాయబడి ఉంటుంది. సెకండ్ తిమోతి 2nd chapter 13th verse. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడు. నిజమే కదా. రక్షణ పొందిన తర్వాత మనం ఎన్నిసార్లు నమ్మదగిన వారంగా ఉన్నామా? నేనైతే చాలా సార్లు నమ్మదగని దానగానే ఉన్నాను. ఐఎమ్ జస్ట్ కన్ఫెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ కన్ఫెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గాడ్. నేను చాలా సార్లు అక్క చెప్పినప్పుడు అక్కడ ట్రాన్స్ పీరియడ్ అక్క చెప్పింది కదా, తన లైఫ్ లో ఏంటో ఒకలాంటి డిప్రెషన్. ఐ జస్ట్ వెంట్ దట్ సేమ్ డిప్రెషన్ ఇన్ మై సెకండ్ బేబీ. ఆ బేబీ విషయంలో కూడా నేను చాలా 7 months వరకు నాకు చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ గోయింగ్ హాస్పిటల్ అండ్ కమింగ్ బ్యాక్. కానీ 7th month తర్వాత నాకు ఒకలాంటి డిప్రెషన్, ఒకలాంటి అది చెప్పగలను సమ్ ఈవిల్ అటాక్. అసలు నాకు ఇంకా లోన్లీనెస్, ఐ వాంట్ టు డై. నేను అక్కడ మిద్ది మీద నుంచి చనిపోవాలి, రోడ్డు మీదకి పిచ్చిదానిలాగా వెళ్ళిపోవాలి, అలాంటి స్పిరిట్ తో అట్లాంటి స్పిరిట్ లో నేను నడిపింపబడ్డాను. అక్క చెప్పినట్లు వాక్యాన్ని అయితే దేవుడు నాకు కొంచెం ప్రేయర్ లో స్పెండ్ చేయడానికి చాలా అవకాశం ఇచ్చాడు. ఐ యూస్ టు ప్రైజ్ గాడ్. 1000 praises ఆ బుక్ లో నేను ఐ యూస్ టు ప్రైజ్ గాడ్. మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను యాక్చువల్గా మా ఇన్లాస్ దగ్గర ఉండేదాన్ని. 7th month అయిపోయింది. నాకు లోన్లీనెస్. సో ఐ వాస్ వెరీ అప్సెట్, అఫ్రైడ్ నైట్స్ నాకు నిద్ర పట్టేది కాదు. సో అలాంటి సమయంలో నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఎవ్రీవన్ వాస్ స్లీపింగ్ బట్ ఐ వాస్ వేకప్. ఆ టైంలో నాకు ఒకటి ఉండేది, 1000 praises బుక్. అట్లా 1000 praises, ప్రైజ్ గాడ్. అట్లా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న విండో ఉండేది. ఆ చిన్న విండో ఓపెన్ చేసుకుని స్కై వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ఆ చంద్రుడిని చూసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉన్నదాన్ని. అప్పటికి నాకు ఆ రిలీవ్ వచ్చింది కాదు. ఆ తర్వాత నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ యూస్ టు ప్రైజ్ ఓన్లీ ప్రేయర్ ఓన్లీ. నాకు ఒక 4 months 5 months నా ఇంటర్మీడియట్ వరకు నేను నా పేరెంట్స్ తో ఉన్నాను. ఆ తర్వాత కోచింగ్ కి, తర్వాత MBBS, పోస్ట్ PG, ఎవ్రీథింగ్ అందరికీ తెలుసు అనుకుంటా. మ్యారేజ్ లైఫ్ అందరం అట్లా వెళ్ళిపోతాం. ఆ తర్వాత నేను ఉండింది మా పేరెంట్స్ తో 6 months. ఈ టైంలోనే ఈ 6 months లో నేను చాలా భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు ప్రైజ్, నేను నమ్మదగిన దాన్ని కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా నన్ను ఆ జీవితంలో నన్ను నడిపించాడు. నాకు మంచి బిడ్డనిచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రేయర్ లైఫ్ వల్ల అక్కడ నేను 6 months మా ఇంట్లో చేసిన ప్రేయర్ మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకలాంటి రివైవల్ తీసుకొచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. నాకు అక్క దగ్గర నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనాలో గుడ్ హ్యాబిట్ అనాలో నాకు తెలియదు, కానీ ఐ యూస్ టు ప్రే లౌడ్లీ. నాకు ఒక గట్టిగా ప్రే చేసే అలవాటు అయితే ఉంది. నాకు మామూలుగా ప్రే చేసే అలవాటు లేదు మనసులో. ఇప్పుడు కొంచెం అలవాటు చేశారు దేవుడు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా గట్టిగా ప్రే చేసేదాన్ని. వల్ల దానికి వాళ్ళు పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు, ఒక్కొక్కసారి ఏంది అమ్మాయి ఇలా ప్రార్థన చేస్తుంది అనుకునేవాళ్ళు. కానీ లాస్ట్ కి దేవుడు, నేను ఆగస్ట్ లో నేను యాక్చువల్ గా ఫిబ్రవరి వెళ్ళాను. 2014 ఫిబ్రవరి 9th వెళ్ళాను అమ్మాళ్ళ ఇంటికి. ఆగస్ట్ కి నేను ఇంక వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా పాపకి 5 months అయిపోయింది. ఆ 5 months లో నాకు ఏం జరుగుతుందో మా ఇంట్లో తెలియదు, కానీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మా అక్క అనింది, మా చెల్లెలు వెళ్ళిపోతుంది, ఇన్ని రోజులు ప్రేయర్ చేసింది, నాకు ఇంత సపోర్టివ్ గా ఉన్నింది. నాకు తెలియదు ఆ విషయం. రియల్లీ వాళ్ళకి నా ప్రేయర్ వాళ్ళకి అంత సపోర్టింగ్ గా ఉందని నాకు తెలియలేదు. మా పాస్టర్ గారితో తన టెస్టిమనీ చెప్తుంది, మా చెల్లెలు వెళ్ళిపోతుంది, ఇంతసేపు ఇంట్లో ప్రేయర్ చేస్తా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుందో అన్న ఒక భయం వేస్తుంది మాకు అనింది. అంటే దేవుడు ఒకలాంటి సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ ఎ ట్రాన్స్ పీరియడ్. మనల్ని ఒకలాంటి హయ్యర్ లెవెల్లోకి తీసుకువెళ్ళడానికే దేవుడు. ఐ థింక్ శంకరక్క లైఫ్ లో కూడా ఆఫ్టర్ దట్ పీరియడ్ ఐ ఫీల్ షీ వెంట్ టు సెకండ్ లెవెల్ బై సీయింగ్ షేరింగ్ హర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దినాన్ని అక్క షేర్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఐఎమ్ ఫీలింగ్ అక్క ప్రేయర్ చేసేటప్పుడు కూడా, థ్యాంక్స్ గివింగ్ లో కూడా ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
అక్క ఆ ట్రాన్స్ పీరియడ్ నుంచి హై లెవెల్ కి దేవుడు తీసుకువెళ్ళాడని నేను నమ్ముచున్నాను. నాకు తర్వాత ఇప్పుడు ప్రేయర్ లో ఉన్నాం. ప్లీజ్ వాట్ ఎవర్ నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నప్పుడు జస్ట్ ప్రే ఫర్ దట్ 2-3 పాయింట్స్. నేను ఏదైతే ఇస్తున్నానో దానికోసమే ప్రార్థన చేయండి. ఎగ్జాక్ట్ గా లాంగ్ ప్రేయర్స్ చేయొద్దు. సో వీ కెన్ ప్రే మోర్ పాయింట్స్. నేనేం ప్రేయర్ కాల్ చేయలేదు, అంటే నేను ప్రిపేర్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో అలా చేద్దాం. ప్లీజ్ ఓన్లీ స్ట్రిక్ట్ గా 2-3 మినిట్స్ అయినా ఆ ప్రేయర్ పాయింట్స్ కోసం బర్డెన్ గా చేద్దాం, సరేనా? ఈ ఫస్ట్ ప్రేయర్ పాయింట్ అదే మనం అనుకున్నాం కదా, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడున్న వారందరూ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటున్నారో, ఐ థింక్ పార్టిసిపెంట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. అందరం కూడా ఒక్కసారి మన మనసులో ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్, ప్రభా మేము నమ్మదగిన వారం అయ్యా, అయినప్పటికీ నువ్వు నమ్మదగిన వాడుగా ఉన్నావు. మీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో చూపిస్తున్నారు, కానీ మేము కూడా దానికి అవైలబుల్ గా ఉండనట్లుగా, యాక్సెప్టబుల్ గా ఉండనట్లుగా, దాన్ని రిప్రజెంట్ చేయగలిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ ప్లీజ్ ప్రే ఫర్ 2 minutes. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎవరు చేయరు, మీకు మీరే ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎవరైతే ఈ గూగుల్ మీట్ లో ఉంచిన, ఈ జూమ్ మీటింగ్ లో ఉంచున్నారో, మనల్ని పరీక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఎస్ లార్డ్, హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. నీ నమ్మకత్వాన్ని బట్టి వదనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ అనదర్. దేవుని నమ్మకత్వాన్ని అక్క చెప్పిన ప్రకారం 1 కొరింథీయులోని ఈ మాటలు రాసి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తూ ఉంటున్నాడు దేవుడు. ఎవరైనా చదువుతారా? బైబిల్స్ ఓపెన్ చేసి ఉంటే చదవండి, లేకపోతే నేను చదువుతాను. ఎవరైనా చదువుతారా? అదర్వైజ్ నేను చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు మధ్యలో ఉంటుంది వాక్యం. దేవుడు అక్క చదువుతారక్క, శంకరక్క? 13 కదా? 13 అక్క మధ్యలో చదవండి. ఫస్ట్ దేవుడు నమ్మదగిన వాడు, అది చదవండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు అక్క ఒక్క నిమిషం అక్క. దేవుడు నమ్మదగిన వాడు తర్వాత ఫస్ట్ నుంచి చదవండి. మళ్ళీ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. ఆమేన్. ఈ వాక్యాన్ని గురించి ప్రేరేపింపబడిన వాళ్ళు 2 నిమిషాలు, అంటే నువ్వు నమ్మకంగా లేకపోయినా కూడా నేను నమ్మదగిన వాడును అంటున్నాడు. సరే దేవా, మేము నమ్మకం లేని వారమే, నమ్మకత్వంలోనికి మీరు నడిపిస్తున్నారు. అలా నీ నమ్మకత్వంలోనికి వెళ్ళినప్పుడు మనల్ని కొన్ని సమస్యలు వస్తాయి. మనం రక్షణ పొందిన తర్వాత క్రైస్తవ జీవితంలో సమస్యలు వస్తాయి. ఇట్స్ నాట్ లైక్ రోజ్ ఆఫ్ బెడ్ లాగా అట్లా ఉండకపోవచ్చు. డోంట్ డూ ఇట్, సైలెంట్. సో అందువల్ల కొన్ని సమస్యలు వస్తాయి, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా మంది తమ వారిని కోల్పోయారు. సో ఈ ప్రేయర్ పాయింట్ ని బట్టి ఎవరైనా కూడా ప్రేరేపించబడినట్లయితే, అట్లీస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, మన సిఎంఎఫ్ కర్నూలు వాళ్ళలో కూడా ఈ ప్రామిస్ క్లెయిమ్ అయ్యేటట్టు, మనం వెళ్తున్న టఫ్ సిచ్యువేషన్స్ లో, జాబ్స్ విషయంలో కూడా ఎక్కడైనా టఫ్ గా వెళ్తున్నా, మన యొక్క ఫ్యామిలీ సరౌండింగ్స్, వర్క్ ప్లేస్, ఈ ప్రామిస్ గురించి ప్రేయర్ చేయాలని కోరుకున్నాను. ఈ ప్రామిస్ మన స్పిరిచువల్ లైఫ్, మన ఫిజికల్ లైఫ్, మన వర్క్ ప్లేస్, మన ఫ్యామిలీ ప్లేస్, చర్చెస్, ఇది క్లెయిమ్ అవ్వాలని ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రేరేపింపబడినట్లయితే. ఓకే,
నేను చేయనా మళ్ళీ? చేయండి. ఓకే. పరలోకమందున యేసయ్య తండ్రి, కృపగల రాజా, నిత్యాన్ని కూర్చుతున్న యేసయ్య, ఒకేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవా దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా ఎంతో చక్కని వాక్యాన్ని తండ్రి మీరు దేవా మాతో మాట్లాడారు తండ్రి. దేవా మేము నమ్మకం లేని వారు అయినప్పటికీ తండ్రి మా నమ్మదగిన దేవుడుగా మీరు ఉంటున్న యేసయ్య, మీకు వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మేము అనేక శోధనల ద్వారా వెళ్తున్నప్పటికీ తండ్రి దేవా మీ ఇచ్చిన కంఫర్ట్ ను బట్టి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్య తండ్రి దేవా మా నాయనమ్మ తండ్రి ఆయా పరిస్థితుల ద్వారా తండ్రి మేము గుండా వెళుతున్నప్పుడు తండ్రి మా నమ్మకమైన దేవుడుగా తండ్రి యేసయ్య తండ్రి మా వాక్యము ద్వారా తండ్రి ఇంకా ఇంకా తండ్రి దేవా మాతో మాట్లాడుతున్న యేసయ్య తండ్రి మీకు వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా ఈ వాక్యాన్ని తండ్రి దేవ మన ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి దేవ మన ఆయన తండ్రి దేవ ఇంకా దేవ మన ఆయన తండ్రి మీ నమ్మకానికి తండ్రి సెన్సిటివ్ గా ఉంది తండ్రి. అదే దేవ నమ్మకంతో తండ్రి దేవ మమ్మల్ని వెంబడించలాగా అదే దేవ మన ఆయన అనేక ఆత్మలను మీ సందరూ తీసుకురాలాగా తండ్రి మీకు చూపించండి తండ్రి. దేవా మన ఆయన తండ్రి మీ దేవ ప్రేమను తండ్రి ప్రతి ఒక్కరు చూసి దేవ ఎరుగులాగా తండ్రి మీరు మీ కృపను గ్రహించండి తండ్రి. అనేక మంది ఆత్మలు తండ్రి తండ్రి మా ఫెలోషిప్ లో అయితే తండ్రి బయట అయితే తండ్రి కృపగా యేసయ్య తండ్రి అనేక మంది తండ్రి మీ ఉచితమైన ప్రేమను తండ్రి యేసయ్య మీ కృపను తండ్రి మీ నమ్మకత్వాన్ని తండ్రి టేస్ట్ చేయలాగిన తండ్రి మీ కృప చూపించమని తండ్రి యేసయ్య తండ్రి మన ఆయన దేవా కృపగా యేసయ్య తండ్రి దేవా మీరేమి దేవా మేము దేవ మరి మీరు ఆశించే దేవుడు కాదని తండ్రి యేసయ్య తండ్రి కేవలం తండ్రి మా దేవ మన ఆయన తండ్రి మా హృదయాన్ని మాత్రం తండ్రి మీరు కోరే దేవుడు అని తండ్రి తండ్రి యేసయ్య మీ కృప చూపించమని తండ్రి దేవా ఇంకా అనేక ఆత్మలు తండ్రి మీ సన్నిధికి రాలాగా తండ్రి మీరు కార్యం జరిపించమని తండ్రి దేవా సమస్తము తండ్రి దేవా శంకరకి ఇచ్చిన దేవ వాక్యాన్ని బట్టి అదే విధంగా తండ్రి సచరించిన టెస్ట్ మని బట్టి తండ్రి వేలాది వల్ల స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి దేవాంది ద్వారా అనేక ఆత్మలు మీ సన్నిధికి రాలాగా కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకోండి ఈ ప్రార్థన మీకే సమర్పించాలి కూర్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నేను యాక్చువల్ గా ఈ ప్రేయర్ అక్క నాకు నేను చూస్తున్నాను ప్రేయర్ లీడ్ చేయాలి వాక్యం చెప్పాలనుకున్నాను కానీ నాకు దేవుడు అంటే ఐఎమ్ నాట్ అడగట్లేదు జాయిన్ అవ్వాలి అనుకున్నాను కానీ దేవుడు సరే ప్రేయర్ చేద్దాము దాన్ని జాయిన్ కాలేదంటే సో నేను ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై బైబిల్ ఓపెన్ చేస్తున్నప్పుడు నేను కూడా అంతరంగ పురుషుని గురించి మాట్లాడాలనుకున్నాను అంటే ఆ ప్రేయర్ లీడ్ చేద్దాము అనిపించింది. అదే సచిన్ కూడా షేర్ చేసుకుంది టెస్ట్ మని అది చూసుకున్నట్లయితే ఎఫీషియల్ రాసిన పత్రిక అందులో రాస్తుంటుంది. ఎఫీషియల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా ఉంటుంది అనమాట. 15 నుంచి 20 వచనాల్లో ఉంటుంది. అందులోని 21వ వచనంలో ఉంటుంది. ఎందులో మనము ఎందులో ఎదగాలి అని చూసినట్లయితే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించున్నాను. ఎందులో మనం శక్తి కావాలి అని కోరుకుంటున్నారంటే అది 15వ వచనంలో చూసినట్లయితే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఇన్నర్ మ్యాన్ యందు శక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడు. దినములు చెడ్డవి కనుక మనం ఉండేది చాలా ఎన్ని డేస్ చాలా నియర్ గా ఉంటున్నాం. గ్రేస్ పీరియడ్ ఇంకా చాలా కొద్ది దోనాల్లో ఎండ్ అయిపోతున్న దినాల్లో ఉంటున్నాం. మనము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఎందులో పొందుకోవాలి? మన అంతరంగ పురుషునిలో పొందుకోవాలని కోరుకుంటున్నాడు. దాని పొడవు లోతు ఎత్తు క్రీస్తు ప్రేమ నా జీవితంలో తెలిస్తే అది మన జీవితంలో ఇంపాక్ట్ అయితే ఆ ఇంపాక్ట్ నీ దగ్గరే ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆ ఇంపాక్ట్ ఆ లవ్ ఆఫ్ గాడ్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్ లైక్ ఎ ఫ్రాగ్రెన్స్. అది ఇతరులకి స్ప్రెడ్ అవ్వాలి. అయితే నువ్వు దాని శక్తిని పొందుకున్నావు కానీ నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటే హౌ యూ కెన్ బి లైక్ ఎ టెస్టిమనీ ఫర్ అదర్స్? If you strong in the God, if you strong in the word of God, if you strong in the prayer, if you strong in the worship, that fragrance automatically it will spread.
సో నేనేమంటున్నానంటే మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. అందులోనే ఉంటుంది మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలని దేవుని కోరిక. మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటంటే మనము ఆయన సంపూర్ణతలోనికి మార్చబడాలి. ఈ వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపబడినట్లయితే ఇదే సేమ్ మన జీవితంలో, మన ఫ్యామిలీస్ జీవితంలో, మన చర్చెస్ లో, పాస్టర్స్, సంఘ కాపరుల కుటుంబాల్లో ఇవన్నీ జరగాలని నేను ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. ఎవరైనా ఆత్మలో ప్రేరేపబడిన you are understanding whatever the Sachin is telling, whatever for me is God in revealing, this is all led by Spirit of God. So I'm also requesting, please pray by Spirit. ఎవరైతే ఆత్మ చేత ప్రేరేపింపబడ్డారో వారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ 1 or 2 minutes. I don't ఎగ్జా లాంగ్ ప్రేయర్ కాదు. విత్ ఇన్నర్ మ్యాన్ తో 2 minutes ప్రేయర్ చేసినా దేవుడు ఆ ప్రాయాన్ని ఆన్సర్ చేస్తారు. ఎవరైతే ప్రేరేపింపబడుతున్నారో వారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. Hello, Malli. I joined late. Lately I joined. So, can you read for me the verse once again, please? I will read those. యాక్చువల్ గా సచిన్ టెస్టిమనీ షేర్ చేసుకున్నాడు అక్క వాక్యం చెప్పేసిన తర్వాత. దేవుడు నమ్మదగిన వాడు అన్నదానికి ఆ తర్వాత తనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించింది ఏంటంటే ఇలాగ తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించమన్నారు అని చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. ఈ వాక్యానికి దేవుడు నమ్మకత్వాన్ని అది ఇందులో ఎఫీసీ దాంట్లో ఉంటుందన్నమాట. సో మనం దేంట్లో శక్తి కలిగి ఉండాలంటే ఆ జ్ఞానంకి మించిన క్రీస్తు ప్రేమలు తెలుసుకోవాలి. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో నువ్వు తెలుసుకున్నావు, మనం తెలుసుకున్నాము. అట్లాగే ఆ ప్రేమ మనలో నిల్చుండాలంటే మన ఇన్నర్ మ్యాన్ లో స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ ఎలా వస్తుందంటే వర్డ్ ఆఫ్ గాడ్ వస్తుంది. అలా మనం ఇన్నర్ మ్యాన్ లో స్ట్రెంగ్త్ అయినప్పుడు వి విల్ బి లైక్ ఎ ఫ్రాగ్రెన్స్. ఇతరులకు కూడా ఆ ప్రేమను మనం స్ప్రెడ్ చేయగలము. చెప్పవలసిన అవసరం లేదు. మన లైఫ్ స్టైల్ ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ బి దేర్ ఇన్ ద ఆ పొజిషన్ లో నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా దేవుడు పెట్టినప్పుడు యు ఆర్ బి లైక్ ఎ ఫ్రాగ్రెన్స్. ఆ ప్రేమను దేవుడు కూడా అందరికి స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యము నీ జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబాలలో, ఈ సిఎంఎఫ్ కర్నూలులో ఉన్న వారి జీవితాల్లో, సంఘ కాపరుల కుటుంబాలలో, సంఘ కాపరి జీవితాల్లో ఇదన్నీ కూడా జరిగితే దేవుడు తప్పకుండా మన దేశాన్ని రక్షిస్తాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఈ టైంలో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రేయర్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై టెస్టిమనీ ఆల్సో. అంటే నా ఫ్యామిలీలో కానీ వై so many times I asked God about this question anamata. Why God I am staying in Karnool rather than in Hyderabad along with the family ani. Actually ga మధ్యాహ్నం నేను మా హస్బెండ్ కూడా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అనమాట. అంటే మై హస్బెండ్ ఈజ్ ఇంటూ మినిస్ట్రీ కదా. ఇప్పుడు నౌ హీస్ డూయింగ్ యాజ్ అ ఫ్రీ. Am I audible? Yeah. My husband is doing my husband is doing as a freelancer software project works అన్నమాట. ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ నేను అదే డిస్కస్ చేస్తున్నాం. అసలు మన మెయిన్ పర్పస్ లేకపోతే రూట్ మెయిన్ ట్రాక్ నుంచి ఏమైనా పక్క తప్పుతున్నామా అని అడిగాను నేను మధ్యాహ్నం మా హస్బెండ్తో. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఇది కదా, ఇప్పుడేమో మళ్ళీ సాఫ్ట్వేర్ డ్యూటీ మీన్స్ వర్క్ చేస్తున్నావు అండ్ హీస్ టేకింగ్ వన్ ట్రైనింగ్ ఆల్సో. ఒక బిజినెస్ అనలిస్ట్ అనే దాని మీద ట్రైనింగ్ కూడా అవుతున్నాడు. అయితే ఈ షోడ్ సమ్ వర్డ్ పౌలు ఇలా చేశాడు. మనకు బైబిల్లో ఒక్క మాట ఉన్నా చాలు, వీ కెన్ గో అహెడ్. మనుషులు ఏదో చాలా అనుకుంటారు, పర్లేదు. కానీ ఇన్ని రోజులు దేవుడు ఎంత నమ్మకస్తుడు, ఎంత నమ్మకంగా నడిపించాడు. ఆల్మోస్ట్ 10 years. ఆ పెద్దోడు పుట్టిన తర్వాత ఆఫ్టర్ 1 year హీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ గుడ్. అయితే వచ్చిన తర్వాత తనకి చాలా ఆఫర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్. అయితే దేవుడు పిలిచాడని చెప్పి మినిస్ట్రీ స్టార్ట్ చేయడం, చర్చ్ స్టార్ట్ చేయడం అన్నీ అయింది. అయితే నిజంగా చెప్పాలి అంటే ఎంత అస్సలు స్ట్రగుల్ అనేది లేకుండా నా పేరెంట్స్ దగ్గర నేను ఎలా బతికానో అత్త వాళ్ళ దగ్గర అట్లాగే బతికాను నేను. నిజంగా చెప్పాలంటే ఆ నమ్మకత్వాన్ని అంతా
గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఇదే మాట అనుకున్నాం. దేవుడు ఎంతో నమ్మకస్తుడు. ఇన్ని 10 years నడిపించాడు. అసలు 10 years నడిపింపులో పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు దూరంగా ఉన్నా కూడా పిల్లల్ని పెంచడానికి అవకాశం ఇచ్చాడు. పిల్లల్ని ఒక దారిలోకి ఒక గాడ్లీ వేలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదంతా చేశాడు. నమ్మకస్తు ఫైనాన్స్ విషయంలో కూడా మరి అంత స్ట్రగుల్ అయిందైతే లేదు. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని నమ్మకత్వం అని కూడా మాట్లాడుకున్నాం. కూడా ఇప్పుడే ఒక అన్నతో మాట్లాడాను. కర్నూలులో ఎందుకున్నాను అనేసి ఒక క్వశ్చన్ కి లైట్ గా ఒక ఆన్సర్ దొరికింది నాకు. లైట్ గానే చెప్తాను, ఇంకా కంప్లీట్ కాలేదు అది. సో ఇప్పుడు మళ్ళీ కూడా ప్రార్థన చేయమని ఈ మాట చెప్తున్నందుకు నాకు ఇవన్నీ మాటలు గుర్తొస్తున్నాయి అన్నమాట. దేవుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్ లో పెట్టాడు. నీ ఫ్రేగ్రెన్స్ అక్కడ ఉండాలి. ఆ విధంగా మనము ఆత్మలో లేకపోతే నమ్మకత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో ఇది షేర్ చేసుకొని ప్రేయర్ లో అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు. కృప కలిగిన దేవుడు నిజంగా ప్రభువా, ఎన్నో కాదు మోసగారమే, చెడ్డవారమే ప్రభువా. అవును తండ్రి, మనిషి నేచర్ లో ఉంటున్న వాళ్ళం ప్రభువా. దేవా, ఆ సీడ్ మాలో ఉంది అయినప్పటికీ ప్రభువా, ఆ సిన్ సీడ్ మాలో ఉంది అయినప్పటికీ ప్రభువా నాయనా దేవా, మీరు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ప్రభువా, దేవా మీరు కార్చిన రక్తాన్ని బట్టి ప్రభువా, దేవా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మిమ్మల్ని ప్రభువా నాయనా అంగీకరించిన దానిని బట్టి ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. అవును తండ్రి దేవా, స్టాండింగ్ రైట్ వేలో మీ ఎదుట నిలబడడానికి మీ కృప చూపించారు ప్రభువా, మీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా నిజంగా రక్షకుడుగా అంగీకరించినప్పటి నుంచి ప్రభువా నా జీవితంలో ప్రభువా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నేను నమ్మకస్తురాలి కాదు, కానీ ప్రభువా ఎంతో నమ్మకంగా నడిపించారు. గుర్తు చేసుకుంటే ప్రభువా దేవా ఏ పాటి దాన్ని ప్రభువా, దేవా మీకు వందనాలు. విధంగానే ప్రభువా దేవా గ్రూప్ లో ఉంటున్నటువంటి వారు ఇప్పుడు ప్రార్థనకు జాయిన్ అయి ఉంటుంది వారు ప్రభువానైనా ఆ విధంగా ప్రభువా మీలో ఎదుగుతూ ప్రభువా అవును తండ్రి ఒక సువాసనగా ఉండటానికి సహాయం చేయండి. దేవా కృప చూపించండి. మా పిల్లల్ని ప్రభువా, మా ఫ్యామిలీస్ ని ప్రభువా, దేవా అవును తండ్రి దేవా అనేక మంది ఇక్కడ ఉంటున్న వారు ప్రభువా అనేక రకాలుగా మినిస్ట్రీలో ఉంటున్నారు ప్రభువా. దేవా నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. అవును తండ్రి మా నమ్మకత్వం మా హృదయాన్ని మీరు చూస్తారు ప్రభువా. హృదయంలోనే ఉంటుంది కానీ మా పనుల్లో కాదు దేవా. పనుల్లో లేకపోతే ఆచార రీతిగా చేస్తే ప్రభువా మేము ప్రభువా కొత్త నిబంధనలకు సంబంధించిన వారం కాదు దేవా రిలీజియస్ గానే మా యొక్క జీవితం ఉంటుంది ప్రభువా. ఆ విధంగా కాదు కానీ ప్రభువా దేవా మీరు ప్రభువా ఆశించినట్టుగా దేవా మీరు ప్రభువానైనా దేవా చూపించినట్టుగా ప్రభు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. దేవా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు కానీ ప్రభువా పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి. అవును తండ్రి మా బలహీనతల్లో కృప చూపించే దేవుడు, మా బలహీనతల్లో దేవా బలమైన దేవుడు ప్రభువా. అవును తండ్రి పౌలు అంటున్నప్పుడు ప్రభువా నా బలహీనతలో ఆయన కృప చాలు అన్నట్టుగా ప్రభువానైనా ఏ బలహీనత ఉంటున్నప్పటికీ ప్రభువానైనా మీ కృప చాలు. ఆ కృపను మేము కనుక్కోవటానికి సహాయం చేయండి. ఆ కృపను ప్రభావ చూడడానికి సహాయం చేయండి. ఆ కృపను వెంబడించడానికి సహాయం చేయండి ప్రభావ. కనికరించండి మమ్మల్ని మార్చండి. అవును తండ్రి ఎవరు కూడా ఇక్కడ చిన్నపిల్లలం కాదు ప్రభువా, అందరూ ఎదుగుతూ ఉన్న వారం ప్రభువానైనా. అవును తండ్రి మా కుటుంబాలనే ప్రభువానైనా సంఘాలుగా చేయడానికి సహాయం చేయండి. మా పిల్లల్నే ప్రభువానైనా లీడర్స్ చేయడానికి సహాయం చేయండి. దేవా కృప చూపించండి. ఆ విధంగా ప్రభు గాడ్లీ వేలో పెంచడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా నడిపించండి ప్రభువానైనా వారి బిహేవియర్స్ లో దేవా. అయినప్పటికీ ప్రభువానైనా సాతానుడు ప్రభువా ఎంతో టార్గెట్ చేసి ఉంటాడు ప్రభువా నీ పిల్లల్ని ప్రభువా. లోకంను పట్టించుకోడు ప్రభువా వాడు దేవా. మీ పిల్లల మీదే వాడి టార్గెట్ ఉంటుంది. అయినప్పటికీ ప్రభువా దేవా బలమైన దేవుడు మాతో ఉన్నాడు. అవును తండ్రి మాలో ఉంటున్నవాడు లోకంలో ఉంటున్నవాడి కంటే గొప్పవాడు బలవంతుడు ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ విధంగా కుటుంబాలు ప్రభువా దేవా
దేవా మీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి దేవా, నడిపించండి ప్రభా. విధంగా కుటుంబాలు, కుటుంబ సభ్యులు ప్రభా, ఫ్యామిలీ మెంబర్స్ ప్రభా, పాస్టర్స్ మరి ప్రభా, మినిస్ట్రీస్ లో ఉంటున్న వారు ప్రభా నాయన దేవా, జాబ్స్ లో ఉంటూ ప్రభా నాయన మరి గాస్పెల్ షేర్ చేస్తున్న వారు, జాబ్స్ లో ఉంటూ ప్రభా నాయన దేవుడు చెప్పిన రీతిగా ఉంటున్న వారు ప్రభా నాయన మినిస్ట్రీలో ఉన్నట్టే ప్రభా నాయన దేవా, వారందరినీ బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ విధంగా ప్రభా మా ఆత్మీయ నేత్రాలని మాకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ నేత్రాలను తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభా. అవును ప్రభా నాయన, ఆత్మలో దీనుడైన వాడు ప్రభా ధన్యుడు అంటున్నావు ప్రభా నాయన దేవా. అవును తండ్రి, సహాయం చేయండి. ఆ దీనత్వాన్ని కనుక్కొని దేవా మీరు ఆశించినట్టుగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. దావీదుని ప్రభా నా హృదయానుసారుడు అంటున్నావు ప్రభా నాయన. మీ హృదయంలో ప్రభా ఏ ఆలోచనలు పుడతాయో, ఏ విధంగా ప్రభా దేవుని సన్నిధికి వస్తాడో ప్రభా నాయన ఆ విధంగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నడిపించండి. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము నమ్మదగినగా వారముగా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఆల్వేస్ ఇట్ విల్ బి హ్యాపీ. అర్థమవుతుందా? ఇఫ్ యువర్ నమ్మదగిన దానిగా నువ్వు ఉన్నప్పుడు ఇట్లా అంటాడు హబక్కూకు. ఎవరైనా చదువుతారా? హబక్కూకు 3వ అధ్యాయము 17, 18. బైబిల్స్ తీసుంటే చదవండి, లేకపోతే నేను చదువుతాను. చదవనా? నేను చదువుతున్నా. హబక్కూకు 3:17. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఎప్పుడు నాకు బలము? నా రక్షణకర్త నేను నా దేవుని యందు సంతోషిస్తాను. ఎప్పుడు మనం సంతోషిస్తాము? దేవుడిని మనం నమ్మదగిన వాడిగా నమ్మినప్పుడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, చాలలు పశువులో లేకపోయినను, నువ్వు ఏం చేయాలంట? యెహోవా యందు ఆనందించాలంట. ఆయన నా రక్షకుని కర్తైన దేవుని యందు మనము ఏం చేయాలంట? సంతోషించాలంట. ఎందుకంటే అంటున్నాడు హబక్కూకు, ప్రభువుకు యెహోవాయే నాకు బలం. సరే, భలే చెప్పావులే హెప్సిబా, మల్లీశ్వరి, నువ్వు ఇట్లా చెప్తున్నావు, స్పిరిచువల్ లైఫ్ లో నమ్మదగిన వాడిగా ఉంటున్నాను అంటున్నావు దేవుడు అంటే నిన్ను త్రోసివేస్తాడా? అలా ఏం లేదు. నా తన నిత్య రాజ్య వారసులుగా చేస్తాడు అంటున్నాడు. యెహెజ్కేలు ఇలా అంటున్నాడు. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు, యెహోవానైన నేను వారికి దేవుడిని ఉంటాను, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట ఇచ్చినాను. ఏ మాట ఇచ్చాడు దేవుడు? చూసినట్లయితే అరణ్యములో, ఈ శ్రమల్లో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అరణ్యములో వారంట నిర్భయంగా నివసిస్తారంట, అడవిలో నిర్భయంగా పండుకుంటారంట. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తారంట. దుష్ట ముగ్రములు దేశంలో లేకుండా చేస్తాడంట. వారిని నా పర్వతం చుట్టూ వారిని ఎట్లా చేస్తాడంట? చుట్టుపట్ల స్థలములకు దీవెనకరంగా చేస్తాను, ఋతువుల ప్రకారము వర్షం కురిపిస్తాను, దీవెనకరమకు వర్షాన్ని కురిపిస్తాను అంటున్నాడు. వృక్షాలు ఫలములు ఇస్తాయంట, భూమి పంట పండుతుందంట, దేశంలో నిర్భయంగా నివసిస్తారు. ఎప్పుడు? మనం యెహోవా యందు ఆనందించినప్పుడు. ఎప్పుడు? ఆయన నమ్మకాన్ని నమ్మావు. అలాంటప్పుడు సమస్యలు వచ్చి అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, శాలల్లో పశువులు లేవు. అయినా కూడా నువ్వేం చేయాలి? యెహోవా యందు ఆనందించాలి, రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాలి. ఆయనే నీకు బలంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అంటున్నాడు దేవుడు. నేను వారికి దేవుడిని ఉంటాను, నా దావీదు నేను అతనికి అధిపతిగా చేస్తాను, వారి ఫలించేస్తారు, వారికి ఋతువులు దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాయి, ఇవన్నీ చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండేటట్లు, మన కుటుంబాల్లో, సంఘాల్లో, మన దేశంలో, ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో ఉండేటట్లు మనల్ని ఎవరైనా అంటే ఐ థింక్ రజనీకాంత్ అన్న ప్రార్థన చేస్తారు, లేకపోతే సుధీర్ అన్న. రజనీకాంత్ అన్న ప్రార్థన చేస్తారు. మళ్ళీ చెప్పము. అన్న మీరు అన్మ్యూట్ చేయాలి. రజనీకాంత్ అన్న, యు ఆర్ నాట్ అన్మ్యూటెడ్. ఎస్, ప్రే అన్న.
సుధీర్ అన్న, రజనీకాంత్ అన్న చేస్తారు. లాస్ట్ ప్రేయర్ ఐ లీవ్. Sudhirane is responding, it seems. చేయండి. Sudhirane Sudhir responding మళ్ళీ. రజనీకాంత్ అన్న, మీ వాయిస్ వినపడటం లేదు, ప్రేయర్ చేయండి మీ వాయిస్. ఎస్, క్యారీ ఆన్. సుధీర్ చేస్తా అంటున్నాడా? లేదు అన్న, ఆయన జర్నీలో ఉన్నారు, మీరు చేయండి. ట్రై చేస్తున్నాను, మీరు చేయండి. ప్రైజ్ లార్డ్. రైట్. మౌన పరిశుద్ధ నిత్య నివాసం దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు ప్రభా. తండ్రి కలువరి శిలువలో తండ్రి మీరు చెప్పిన ప్రేమ నిమిత్తం మీకు వందనాలు అయినా తండ్రి. మమ్మల్ని ఎవరు కూడా తండ్రి నాయన తండ్రి మీరు ప్రేమించినంతగా తండ్రి ఎవరు కూడా ప్రేమించాలని నేను ప్రేమించలేరని మీకు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. నాయన ప్రాణము నాయన మరి పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుని బట్టి తండ్రి ఆఖరి రక్తపు చుక్క తండ్రి కార్చుట వరకు కూడా తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ప్రేమించినందుని బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి నరకంలో నుండి నాయన తప్పించి నాయన మీ యొద్ద నివసించడానికి మమ్మల్ని తండ్రి నాయన రక్షించుకున్నందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. నాయన మీ అంత ఆనందం కలిగి తండ్రి నాయన మేము సంతోషించడానికి ప్రభా, మీ నామంలో బలం పొందడానికి మీకు కృపను అనుగ్రహిస్తున్నాను బట్టి మీకు వందనాలు. ఆయన ఇచ్చిన సహవాసం బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన తండ్రి అద్భుతమైన వర్షిప్ సాంగ్స్ తో ప్రభా నిన్ను తండ్రి నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, మాటలతో ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రభా, నిన్ను గణపరచడానికి ఒక మంచితనాన్ని గుర్తు చేసుకోవడానికి మీ ప్రేమను నాయన మరొకసారి రుచి మీరు అనుభవించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, హబ్బకు గడుపున విశ్వాసమే కాక నాయన తండ్రి మీరు ఎలాగ నడిపిస్తారో ప్రభా, తండ్రి మీ జాడలు సారం కలిగిన ఆయన తండ్రి నాయన కలిగినది కనుక మీ జాడలలో నడిచి అడుగు జాడలు నడిచి ప్రభా మీ యొక్క తండ్రి నేను సమృద్ధి జీవాన్ని మేము పొందడానికి మీకు కృపను దయచేయండి ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి నేను మీరు మా చేయి విడువగా కొన్ని ఉన్నందుని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభావ మేము కూడా నేను ఎట్టి పరిస్థితులు వెనుక వెళ్ళకుండా మీకు కృపను దయచేయండి. మీకు నామం ప్రభా, నేను మీకు నామను బట్టి ప్రభావ మీకు సన్నిధికి వచ్చి తండ్రి మీకు సన్నిధిలో నీ నామను ఒప్పుకొని ప్రభావ తండ్రి మౌనంగా మేము స్థుతి చెల్లించి ఆయన మాట్లాడి నేను గణపరిచి ప్రభా, పాటలు పాడి నేను స్థుతించి ఆరాధించి ప్రభా, ఘనత మహిమ నీకే చెల్లించినట్లుగా ప్రభావ జీవితం అంతా కూడా నేను మీ ప్రేమను గుర్తు చేసుకొని మీకు నామమును హెచ్చించడానికి మీకు కృపను దయచేయండి. పుష్పమైన నామలు వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. చివరిగా ఒక వాక్యాన్ని చదువుతాను. యెహెజ్కేలు ఇలా రాసుంటుంది. యెహెజ్కేలు గ్రంథము ఈ 18వ అధ్యాయం ఇట్లా ఉంటుంది. 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నుండి చేత నాకే మాత్రమే నా సంతోషము కలుగునా. సుధీర్ అన్న, యూ షుడ్ ప్రే ఫర్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్. దుష్టులు మరణం నొందిన చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిజంగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రాకారంలో దిట్టపరచబడినట్లుగా బద్దలైన సందులో మనం నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుష్టుల నుంచి మరణం నుంచి తప్పిస్తాడు. ఆయనకి ఇష్టం. దుష్టులు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టులు తన పాపం నుంచి విడిపించబడడం ఆయనకి ఇష్టం. ఆ ఇష్టమైన కార్యాన్ని మనం అందరం చేయాలి. మనం అందరము నిలబడి ప్రార్థిస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. అది మన జీవితాల్లో ఆయన నమ్మకత్వం ఏంటి? మన జీవితాల్లో మనం అందరం ఆయన నమ్మకంగా ఉండాలి. ఆయన ప్రణాళిక అది. అందుకనే మనల్ని నిలబెట్టాడు. సో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టం లేదు దుష్టులు మరణించటం. దుష్టులు మార్పు పొంది ఆయనలో రావాలని కోరిక. సో ఇందుకు మనం అందరం నిలబడాలి. బద్దలైన సందులో నిలబడాలి. ఇది ఆయన ప్రణాళిక. సో సుధీర్ విల్ ప్రే ఫర్ దిస్ ప్రేయర్. దుష్టులు మరణం నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. మనం కూడా ఒకప్పుడు దుష్టత్వంలో ఉన్న వారమే కేవలం ఆయన కృపను బట్టి రక్షింపబడ్డాం. ఇలాగ అనేక మంది ఉన్నారు. ఈ కోవిడ్ లో ప్రత్యేకంగా తమ వారిని కోల్పోయిన వారు, తమ వారిని కోల్పోయి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ప్రత్యేకంగా స్త్రీలు, హౌ దే విల్ లీడ్, చిన్న పిల్లలు, యవ్వన స్త్రీలు, తమ సపోర్టింగ్ ఫాదర్ లీడ్ చేసే కుటుంబాలు, చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించాలి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో వారిని ఆదరణకర్తగా నిలబెట్టాలి. ఈ విషయమే సోదరన్న ప్రార్థన చేస్తారు. దుష్టుల గురించి చెప్పినావు ఏందమ్మా? ఇప్పుడు పాపులు అంటే దుష్టులు మరణించడం నాకు ఇష్టం లేదు. దుష్టులు తమ ప్రవర్తన విడిచిపెట్టి మార్పు పొందాలనేదే నాకు ఇష్టము అంటున్నాడు దేవుడు. సో వి విల్ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ us. We are also one time we are like a bad people. Now because of God's grace we change. Yes. Reference మళ్ళీ ప్లీజ్ one more time.
యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. Yes, sir. Heavenly Father, we worship you, Lord. We thank you for your goodness, Lord. Thank you for your grace. God, you don't want anyone to praise, Lord. This should have been a single part of me. You don't want anyone to praise, and we just bless you. Thank you for saving us. Thank you for this grace, Master God, by which we are called your children, Lord, Master God. God, we just bless you. You are a loving God, you are a caring God, and we just thank you. Thank you for this privilege of being your children, Lord, Master God. Children of the Most High God. We worship you, Lord God. God, we just thank you. And Lord God, today, Master God, I pray for all the people, Master God, who have lost their dear ones. And even as I'm going to attend the funeral, Master God, there are many people who have lost their dear ones, Lord God. Their families, Lord Master God, the wives and husbands, Lord, their children, Lord God. God, we pray for that, Master God. You will comfort each and every family, Lord. You will comfort. Even as I'm going, Lord, Master God, I pray that there will be comfort in that family, Master God, I pray. God, I pray, Master God, I pray for each and every one, Master God, each and every family that I will ask their dear ones. And even as we are praying, Lord God, there are many people admitted in wards, Lord God, admitted in ICUs, Lord God. God, we pray for your comfort, Lord God. We pray for your healing virtue. God, I pray, Master God, that you will heal them. You will heal them. You will heal them. I pray, Master God, and especially for the people who have lost their dear ones, Lord God. I pray, Master God, that your healing virtue will flow. Heal their hearts, of all the hearts, Lord God. God, of all the things, depression, Master God. I pray, Master God, that you will give them hope. You will fill their hearts with hope and love, Master God. And Lord God, I pray, Master God, that you will give grace, Master God. And especially I pray for the born again believers, Lord. I pray for we, Master God, the fellowship members, Lord God. I pray that we will be able to bring hope to few people at least, Lord God, around us. God, give us grace to show your love to others, Lord God. Take control, Lord Master God. Thank you for your goodness, Lord God. We just bless you. We just thank you, Master God. Thank you for your love. God, I pray, Master God, that this pandemic will end at the earliest. Your name alone will be lifted high. God, we pray. In Jesus' name we pray. Amen. ఇంకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రేయర్ చేసి ముగించుకుందాం. చివరి ప్రార్థన. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ఎనీథింగ్? యాజ్ యూజువల్ మళ్ళీ కోవిడ్ సిచ్యుయేషన్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, అంత ఫ్యామిలీస్ అంటే గవర్నమెంట్ కొన్ని అవన్నీ నేను రెగ్యులర్ గా ప్రేయర్ లో కవర్ చేస్తాను. ఎనీథింగ్ స్పెసిఫిక్ మళ్ళీ చెప్పక అన్న ఇది ఫ్యూనరల్ సర్వీస్ కి వెళ్తున్నారు కదా వాళ్ళ పెద్దనాన్న దానికి. అక్కడ చాలా మంది అంటే విలేజ్ పీపుల్స్ వాళ్ళందరూ ప్రాపర్ మాస్క్ యూస్ చేసుకోవాలి, ఎవరికీ తెలియదు. సో అందరు చాలా క్రౌడ్ ఉంటదేమో అని అనుకుంటున్నాను. ఇంత కంట్రోల్ ఉన్నా కూడా వాళ్ళ కంట్రోల్ ఉండే జనాలు కాదనమాట, అంత విలేజ్ పీపుల్. సో ఆ ప్రొటెక్షన్ కోసం అంటే అన్న పోతున్నాడు, అన్నతో కూడా ఒక పాస్టర్ కూడా బయలుదేరినారు. సో ఇంకా అక్కడ లోకల్లో ఉండే అత్తమ్మల ఫ్యామిలీ ఆ ప్రొటెక్షన్ చెయ్యి. ఎస్ ఓకే బాయ్, జాగ్రత్త. ఇంకేమైనా అంతేనా? ఐఎమ్ ప్రేయింగ్ అన్న. పాస్టర్ గారు ఉన్నారు, హీ విల్ ప్రే. పాస్టర్ హీ విల్ ప్రే. యా యా హీ విల్ ప్రే. మళ్ళీ చెప్పు చెప్పు. అదే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నారు. ఒక్క నిమిషం సుధీర్ అన్న, 1 minute. వనజ ఇస్ టెల్లింగ్ ప్రేయర్. చెప్పు వనజ. పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ లో ఉంటున్నారు. సరే, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. there is no certainty when schools will be opened. ఇదంతా దృష్టిలో పెట్టుకొని పిల్లలకి డిసిప్లిన్ కానీ ఆ మెమరీ పవర్ కానీ దేవుడు ఇట్లాగన వాళ్ళకి రావాలి, లోపల నుండి చదువుకోవాలి. అట్లని ప్రార్థన చేద్దాం. కవర్ చేయండి. చేస్తారా అమ్మగారు, పాస్టర్ గారు చేస్తారా? They're asking to pray for children. Ingoti edamma about tomorrow's funeral as well. Safe anta. Children generally their education, online studies,
Thank you, Lord Father, for this time of prayer. Lord Jesus, we pray for all the children. Lord, you love the little children. We pray that your presence will be upon the little children, oh Father. Especially, oh Father, their thoughts, their heart, their mind, their vision, their intellect, everything we bring into your holy hands and pray. Lord, these children will excel, oh Father. These tough times, our children will be strong and be blessed in you, Father. We pray that your anointing will be upon the little children, oh Father. Lord, we thank you, Lord. We pray that you bless them, Lord. Protect them and anoint them. Help them to be quick learners. Help them, Lord, to finish all their work, oh Father. Help them, oh Lord, to be excellent, Father, and let them be encouragers and a blessing to the other children. Lord, let them have the joy of the Lord in their heart. They will be filled with laughter, and the strength of the Lord will be seen upon them. Lord, as other children see them, they would see them as children of difference, oh Father. We pray for every child will be blessed, oh Father. Whomever they are talking about, all those child will be blessed and rich in the name of Jesus, we pray. Lord, we pray for tomorrow's the funeral service, Lord. We pray, Jesus, your peace will be upon every situation. Even they have been facing different difficult situations, Lord. We pray your peace will just continuously flow, Father, and you will be lifted up, Father. We pray things will be very clear, oh Father. Amen. Lord, we pray that no protocol of the COVID thing will be broken. There won't be any difficulty or any issue. Nobody will get emotionally hurt or emotionally pulled down, oh Father. We pray that your peace will just fill every member of the precious family, oh Father, and they'll be filled with your grace, Lord. We pray that there won't be hurts, there won't be any arguments, any issue of misunderstandings, oh Father. Yes. We pray your glory will fill even this funeral time, Lord. Your grace is sufficient. Everyone traveling, everyone moving around for this will be at peace, Lord, and everything will be okay. In the name of Jesus, we declare it. Amen. 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 Let us pray. Last prayer we will do and we will close up. Okay? Okay. ప్రేమ నమ్మకం గల మా తండ్రి కనికరం గల దేవా మీకే వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో thank you Lord for your wonderful presence. Thank you Lord, you speak unto us, O Lord. Yes Lord, you are a wonderful God, you are a good God. Thank you for your goodness, O Lord. We praise you, we exalt you, we magnify your name, O Lord. Thank you for all the testimonies they released, everything, O Master. Thank you Lord. Thank you for the worship, thank you for the word of God. Thank you for all the people who stand for in behalf of you, interceding all the prayer requests. You are releasing the answers. Yes and amen. Thank you Jesus. I'm praying for my India country, Master. Let your anointing, Master, let the revival spirit be rolled into from the Kashmir to Kanyakumari, Master. The blood of Jesus will be flow from the Kashmir to Kanyakumari, Master. Whatever the disturbances, whatever the evil things are working against our India, Master, let the bondages, every bondages, let be broken in the name of Jesus. Let the salvation, Master, let the salvation, the free of the gift of salvation be released in this our India country, Master. Lord, remember the doctors who are all fighting for this COVID, Master. Give them strength, Master. Give the vision which medicine should be worked, which medicine at what time they should be given, Master. Whatever the medicines doctors is giving, Master, the medicine should be worked properly, Master. Hallelujah. They who are all in the ventilators, Master, Lord, have mercy. The lung fluid should be expelled, Master. The cardiac, the heart will contract normally, Master. The kidneys should be excrete the waste products, Master. The blood circulatory system will be like a thing normally, Master. There should not be any blood clots in the name of Jesus, Master. Who are all lost their dear ones, O Lord, have mercy upon them, O Lord. Lord, console them, O Lord. Who lost their husbands, O Lord, release. You be like a husband, Master. Who lost their parents, Master, you be like a father and mother for them, O Lord. O Lord, who lost their wives, be
with them like a wife, Master. Oh, thank you, Jesus. Oh Lord, who are all lost their sisters, oh Lord. Oh Lord, comfort them. You are a counselor, wonderful comforter. We praise you, Master. Release your comfortness, Master. Lord, we praise you. Thank you for giving this CMF Carnival, Master. Lord, revival releasing of CMF Carnival, Master. Let all the doctors should come in with oneness, Master. As the Acts of Apostles, they prayed, Master, with the oneness. The same spirit be released, Master. Release your oneness in our CMF Carnival, Master. Lord, release, bless the families, Master. Bless the family life, Master. Bless the children's, Master. Let them grow up like olive trees, Master. Hallelujah. Oh, thank you, Jesus. Bless the CMF Carnival, Master. Lord, especially I'm praying for the Sudhirana and the Pastor, Master. Thank you for the travel mercy, Master. Thank you for the whatever Pastor is going to share, Master. Whatever the words he is going to release in that congregation, Master. Let them be acceptable, Master. Let there be that word should be fallen in a good ground, Master. 30-fold, 60-fold, the 100-fold. There should be fruit. They should be seen, Master. While returning from that place, Master. Lord, cover them with your blood, Sudhirana and Pastor, with your precious blood, Master. Oh, cover them, oh Lord. Oh, cover them, oh Lord. Oh, thank you for Jesus. Thank you, Lord. Especially I'm praying for the kids, Master. Let them maybe the Master. Let them realize what they're doing, Master. The education system should be blessed, Master. The education system should be blessed, Master. The children's, Master, who are all reading, Master. Release the spirit, inner man. We should read. We should read well. Our parents should be make happy. Lord, there should be a blessing. There should be a flourish in the cities, Master, wherever they work, studying, Master. The same way, Master, wherever the hospitals, we are all working now, Master. We are all joined this meeting. Wherever we are working in the hospital, Lord, there should be a blessing. There should be a fragrance. There should be an anointing, Master. Wherever they're touching, wherever they're going, the anointing, the glory has been gone to the Moses. The same glory be with them, O Lord. Give us good sleep, O Lord. I have never, whatever the things who are all bless Shankaraka, Master. Lord, release new revelations, Master. Now as she is reading the word of God, the revelations, Master, we're all joining, Master. Lord, let the revelations, the God's revelations, you showed the revelations to John, Master. The same revelations, Lord, release to us, O Lord. Thank you, Jesus. Bless the worship. Let the Sachin, Master, bless him, O Lord. The anointing of the Holy Spirit, the anointing as David, Lord, he worshipped with the fullness of strength, Master. The same anointing, we're all in this group, worship leaders, O Lord. Bless their worship, O Lord. Bless them, O Lord. Special anointing for all the special anointing upon them, O Lord. Thank you for the Rajnikantana. Bless him, O Lord. Thank you, Jesus. Lord, bless Sankaraka families also, Master. Strengthen her, O Lord. Give her good strength, O Lord. Bless my family. I also reached India, Master. Please cover me, Lord. Cover with your precious blood, Master. Thank you, Jesus. Bless my family members, O Lord. I offer this prayer in the most. Give us good sleep, O Lord. Tomorrow we should pray, wake up early morning, Master. We should pray for the people. We should stand for the interceders, O Lord. I offer this prayer in the most exalted name of Jesus Christ. Amen. 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 Okay, praise the Lord. Praise the Lord. God bless Sachin, are you there? Praise the Lord. Sachin, are you there? Today, Yes, Anna. ఏం లేదు నెక్స్ట్ వీక్ యూ కాల్ వన్ గాయ్ ఫ్రమ్ హౌస్ ఏజెన్సీ whoever is senior, whoever is doing house agency or just finish that, and you share his number in the group so that we can pray for him and also call him 2-3 people. If we call them, they also can join kada, leaving all the inhibitions. ఒకరిద్దరికి number we can pray, talk to them, invite them and all that. అదొకటి. రెండోది ఏంటంటే so when Sister Manishwari is telling last, that means it is not last, it may be last but one అనుకుంటా. ఏదన్నా లాస్ట్ When you say last, it is not last really. It is last but one or last but two. I didn't get you, Anna. What is that, Anna? We didn't understand. Okay. Yeah, we didn't understand. ఏదన్నా When దేని you say గురించి last, it is not the last. అన్నా చెప్పన్నా, తెలుగులో చెప్పా. లాస్ట్ ప్రేయర్ కాదన్నమాట అంటున్నాను. No, it's not like that. This prayer means, last prayer means this week. I'm telling what we in this group now.
తుది పాస్టర్ గారు ప్రార్థనప్పుడు లాస్ట్, మళ్ళా నీది కూడా లాస్ట్. అంటే I didn't think I want to give pastor for the prayer request because he said, sister said, Uma Oka said pastor is there. So I gave the prayer point to pastor. Sare, nobody's finding fault. I'm telling. Instead of last, we can say last but one. I want to pray. I also should want to pray. No, I should pray for. That's why I prayed. Okay. It's all right. It's all right. Thank you. It's all right. Thank you. Thank you. Thank you. చేసినావా? Akka. వినపడతాదా? ఇండియాకి ఎప్పుడు వచ్చినావు? నేను 3 days అయింది అక్క వచ్చి. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ పోవాలా? వచ్చావా మళ్ళీ? Okay, వచ్చావా excuse me, ఇంటికి? ఇండియా వచ్చాను అంజా. ఓకే ఓకే. సుధీర్ లేదు, ఇంటికి వెళ్ళావా? నగరికి వచ్చా. అవునవును అవును. బాయ్ ఎక్కడ బాయ్ ఎవరీవన్. ఎక్కడ చర్చిలో చేస్తావు? చర్చిలో ఇప్పుడే మీరు కార్ మళ్ళీ పార్క్. మాట్లాడుకోవచ్చు, మాకు అవకాశం ఇవ్వండి. అదే నేను బాయ్ చెప్తున్నాను. ఐఎమ్ లివింగ్. ఓకే, ఐ యామ్ ఆల్సో లివింగ్. ఓకేనా? బై. బాయ్. సచిన్ ఇస్ దేర్.